గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. నా పేరు హర్షిత, నాతో ఉన్నది నిషిత. మీరు వింటున్నది వాయిస్ గ్రీన్ FM 674.26. ఏ నిషిత, నీకిది తెలుసా? మన దేశ ఎగుమతులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాల బాంబు పేల్చారు. కేరళలోని పాలక్కాడ్కు చెందిన అక్కదమ్ములు యూట్యూబ్ లో వీడియోలు చేస్తూ పలు అవార్డులు అందుకున్నారు అంటూ అంతర్జాతీయ, జాతీయ, స్థానిక వర్తమాన వ్యవహారాలతో అదరగొట్టేస్తున్నారు ఈ స్కూల్ పిల్లలు. హాయ్, హలో, నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్ TGMS. హార్ట్లీ వెల్కమ్ టు 674.26 TGMS వాయిస్ డి గ్రీన్ FM రేడియో స్టేషన్. మీకు ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది, వీళ్ళు రేడియో జాకీలు కాదు, పెద్దపల్లి జిల్లా ధర్మారం ఆదర్శ పాఠశాల విద్యార్థులు. నిత్యం భోజన విరామ సమయంలో ఈ బడిలో జరిగే FM రేడియో స్టేషన్ కార్యక్రమం ఇది. వర్తమాన అంశాలతో పాటు క్రమశిక్షణ, పొడుపు కథలు, జోకులు, మధ్య మధ్యలో దేశభక్తి, పిల్లల పాటలు ఈ రేడియోలో అందరికీ వినిపిస్తారు ఈ పిల్లలు. మా స్కూల్లో లంచ్ టైంలో కొత్తగా FM రేడియో అనేది స్టార్ట్ అయింది. దాని పేరు 674.26 TGMS వాయిస్ డి గ్రీన్ FM రేడియో స్టేషన్. 674 అంటే మా స్కూల్లో ఉన్న టోటల్ అడ్మిషన్స్, 6 అంటే మా స్కూల్లో ఉన్న స్టాఫ్ మొత్తం కౌంట్. అలాగే గ్రీన్ FM రేడియో స్టేషన్ అంటే మా స్కూల్ మొత్తం గ్రీన్ నేచర్లో ఉంటుంది కాబట్టి గ్రీన్ FM రేడియో స్టేషన్ అని పెట్టాం. ఈ రేడియో వల్ల మా ఫ్రెండ్స్ అయినా మేమైనా కానీ చాలా నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటున్నాము. ఒక వీక్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెగ్మెంట్స్ ఉంటాయి. అవి మోటివేషన్ మండే, టాలెంట్ ట్యూస్డే, వెల్నెస్ వెనస్డే, థాట్ఫుల్ థర్స్డే, ఫన్నీ ఫ్రైడే, సక్సెస్ఫుల్ సాటర్డే, ఇలాగా ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క సెగ్మెంట్ ఉంటుంది. ఇన్స్పైర్ టాక్స్, బర్త్డే విషెస్, డిడ్ యూ నో ఫ్యాక్ట్స్, ఇంకా మేము తెలియని కూడా ఇందులో చాలా బాగా తెలుసుకుంటున్నాము. మా ఫ్రెండ్స్ కూడా మేము ఇందులో ఉన్నందుకు మమ్మల్ని చాలా అప్రిషియేట్ చేస్తున్నారు. రేడియో అంటే మనం ఇక్కడ మన సరౌండింగ్స్లో చూడలేము, ఎక్కడో పెద్ద పెద్ద నగరాలలో చూడగలుగుతాము. అలాంటివి మాకు ఈ గవర్నమెంట్ స్కూల్ అయిన మా ఆదర్శ పాఠశాల ధర్మారంలో మాకు కల్పించినందుకు సార్ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. ఇందులో మాట్లాడడం వల్ల మాకు ఇంకెక్కడైనా మాట్లాడాలన్నా కానీ ధైర్యంగా మాట్లాడగలుగుతాము, మాట్లాడడానికి భయం పోతుంది. మా స్కూల్లో కొత్తగా FM రేడియో స్టార్ట్ చేశారు. ఇందులో మోటివేషనల్ టాక్స్, డిడ్ యూ నో, బర్త్డే విషెస్, పొడుపు కథలు, ఇంకా ఇలా చాలా సెగ్మెంట్స్ ఉంటాయి. మేము దీని ద్వారా చాలా నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటున్నాము. మా సార్స్ అందరూ మమ్మల్ని మోటివేట్ చేస్తూ ఇందులో పార్టిసిపేట్ చేపిస్తున్నారు. స్కూల్లో రేడియో స్టేషన్ అనే కొత్త విషయాన్ని ప్రారంభించారు. ఆ రేడియో స్టేషన్ ద్వారా మేము జీకే క్వశ్చన్స్, టీచర్ బైట్స్ ద్వారా మేము చాలా నాలెడ్జ్ గెయిన్ చేస్తున్నాము. అలాగే వారు ఎన్నో ఇన్స్పిరేషనల్ మాటలను మాకు చెప్తున్నారు. అలాగే మమ్మల్ని ఇన్స్పైర్ కూడా చేస్తున్నారు. ముందుకు ఈ పని చేయాలి అని చెప్పి ప్రోత్సహిస్తున్నారు. గతంలో మేము ఏదైనా ప్రోగ్రాం జరుగుతుంది లేదా ఏమైనా విషయాలు ఉన్నాయని తెలుసుకోవడానికి చాలా ఇబ్బందులు పడ్డాము. దీని ద్వారా మేము చాలా ఈజీగా ఈ విషయాలను తెలుసుకుంటున్నాము. ఈ రేడియో స్టేషన్ని ప్రారంభించినందుకు మా ప్రిన్సిపల్ గారు ఇరవేణి రాజ్ కుమార్ గారికి, అలాగే దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్న నరేంద్ర బాబు సార్ గారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. విద్యార్థులు, ఉపాధ్యాయుల పుట్టినరోజు శుభాకాంక్షలు, సాధించిన విజయాలు, ప్రిన్సిపల్, క్లాస్ టీచర్ల ప్రకటనలు వస్తాయి. ఈ పాఠశాలలో 674 మంది విద్యార్థులు, 26 మంది బోధనేతర సిబ్బంది ఉన్నారు. పాఠశాల చుట్టూ పచ్చని పంట పొలాలు ఉన్నాయి. అందుకే దీనికి వాయిస్ గ్రీన్ FM 674.26 స్టేషన్ గా పేరు పెట్టమని ప్రిన్సిపల్ ఇరవేణి రాజ్ కుమార్ తెలిపారు. స్కూల్లో ఫిజిక్స్ టీచర్ నరేంద్రబాబు ఈ రేడియో వ్యవహారాలను పర్యవేక్షిస్తుంటారు. మధ్యాహ్నం సెషన్లో కొంచెం టైం ఎక్కువ, లంచ్ టైంలో 45 మినిట్స్ ఉంటుంది కాబట్టి 15 మినిట్స్లో లంచ్ ఫాస్ట్గా కంప్లీట్ చేసి మిగతా హాఫ్ అన్ అవర్ అంతా కూడా మిస్యూజ్ చేసే అవకాశాలు ఎక్కువ కనబడ్డాయి. ఆ హాఫ్ అన్ అవర్ అంతా కూడా వట్టిగా చిట్ చాట్ చేయడం స్టూడెంట్స్తోని, అంటే పక్కన ఉన్న ఫ్రెండ్స్తోని, స్టూడెంట్స్ అందరూ కొద్దిమంది స్టూడెంట్స్ స్కూల్ ఆర్టికల్స్ను మిస్ప్లేస్ చేయడం కానీ, డ్యామేజ్ చేయడం కానీ, సో వాష్రూమ్లలోకి వెళ్ళి టైం వేస్ట్ చేయడం కానీ, కొద్దిమంది బాయ్స్ అట్లా గ్రూపిజం స్టార్ట్ చేయడం కానీ, అవన్నీ కొన్ని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. వీటన్నిటి నిరోధించడం కోసమని ఏదైనా ప్లాన్ ఉంటే బాగుంటుందనే ఆ ఉద్దేశంతో ఆలోచించిన సందర్భంలో వచ్చిన ఆలోచన రేడియో FM స్టేషన్. సో ఈ FM స్టేషన్ ద్వారా ఈ 45 మినిట్స్ లంచ్ పీరియడ్ ఏదైతే ఉందో స్టూడెంట్స్కి జాయ్ఫుల్ వెదర్లో మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో పాటుగా అందరికీ ఆకట్టుకునే విధంగా వినసొంపైన మాటలతోని
మంచి వాక్చాతుర్యం గల పిల్లల్ని కొద్దిమంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరినీ కూడా రేడియో జాకీలుగా సెలెక్ట్ చేయడం జరిగింది. నియర్లీ 30 మెంబర్స్ వరకు రేడియో జాకీలుగా మనకి స్కూల్లో ఫైండ్ అవుట్ చేసినాము. ఎవ్రీడే ఒక 2 మెంబర్స్ రేడియో జాకీస్గా వాళ్ళు యాక్ట్ చేస్తారు. అంటే ర్యాండమ్గా తీసుకున్నట్టయితే మనం 15 డేస్కి ఒక బ్యాచ్ వస్తుంది. సో వాళ్ళు కూడా లంచ్ టైంలో ఇబ్బంది కాకుండా ఉంటుంది కాబట్టి సో 2 మెంబర్స్ని మేము రేడియో జాకీ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒక మంచి జాయ్ఫుల్ వెదర్లో స్టూడెంట్స్ అందరికీ ఇస్తున్నాం ఇక్కడ. సో దీని ద్వారా ఈ 1 మంత్లో ఇది స్టార్ట్ చేసిన 1 మంత్లో నాకు తెలిసి మాకు 5 to 10% అటెండెన్స్ ఇంక్రీజ్ అయింది. సో పిల్లల బిహేవియర్లో మార్పు వచ్చింది, వినడానికి ఇష్టపడుతున్నారు. స్టార్టింగ్తో పోలిస్తే ఇప్పుడు FM రేడియోలో ఏం చెప్తారు, నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ అప్డేట్ ఏంటిది అనే ఒక ఎంతజియాజంతో స్టూడెంట్స్ అందరూ వెయిట్ చేసే పరిస్థితి వచ్చింది. ఎట్ ఏ టైం లంచ్ కంప్లీట్ అవుతుంది. వాళ్ళు ఇంతకుముందు ఏదైతే టైం వేస్ట్ చేసారో చిట్ చాట్తోని ఆ చిట్ చాట్ కూడా ఇప్పుడు FM రేడియోలో చెప్పిన ఈవెంట్ గురించో, అకాడమిక్ అప్డేట్ గురించో, సబ్జెక్ట్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించో, ఎగ్జామ్స్ అప్డేట్ గురించో, ఎగ్జామ్స్ సిలబస్ గురించో దాని గురించి మాట్లాడుకునే తట్టుగా స్టూడెంట్స్ని తీసుకొని రావడం జరిగింది. లంచ్ టైంలో ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పుకుంటూ టైం వేస్ట్ చేయకుండా పిల్లలందరూ ఆవరణలో కూర్చొని భోజనాలు చేసే 45 నిమిషాల సమయాన్ని ఇలా వినియోగించుకుంటున్నారు. ఈ ఐడియా వచ్చిన టీచర్కు దాన్ని సమర్థవంతంగా ఇంప్లిమెంట్ చేస్తున్న స్కూల్ యాజమాన్యానికి బిగ్ టీవీ తరఫున హ్యాట్స్ ఆఫ్. For more videos like this, subscribe Big TV channel.